ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల ఎన్నో విపత్కర పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత విపరీతంగా పెరుగుతున్న సందర్భంలో ప్రపంచంలో వివిధ దేశాలలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతా ఉన్నాయి. మనం చూస్తే ముడి చమురు ధర బ్యారెల్ కి $70 నుంచి $122 పెరగడం వల్ల ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా తప్పనిసరిగా వాళ్ళ ప్రభుత్వాలు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకి ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా 30-40%, అమెరికాలో అయితే 30% డీజిల్ ధరలు పెరిగినాయి. అలాగే యూరోప్ లో 20%, ఆఫ్రికాలో అయితే 50% ధరలు పెరిగినాయి. మరి భారతదేశంలో కూడా ఈ విధంగా రేట్లు పెరిగిపోతాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది. పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందనే పెద్ద ప్రచారం జరుగుతున్న సందర్భంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ప్రజలకు అందించేటువంటి డీజిల్, పెట్రోల్ మీద పన్నులు తగ్గించి ప్రజలకు భారం లేకుండా చేయాలన్నటువంటి ఆలోచన చేసింది. దీని ద్వారా పెట్రోల్ మీద ఇప్పటిదాకా $13 ఉన్నటువంటి పన్నుని కేవలం $3కు తగ్గించింది. డీజిల్ మీద $10 ఉన్నటువంటి పన్నుని పూర్తిగా మాఫీ చేసింది. దీని ద్వారా ఏదైతే ఎక్కువ ధర పెట్టి మనం ముడి చమురు కొంటున్నామో ఆ ధరని ప్రభుత్వమే తీసుకుని ప్రజలకి ఎక్కడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా చేయడానికి ప్రయత్నం చేసింది. ఈ రకంగా 140 కోట్ల మంది ప్రజలకి డీజిల్, పెట్రోల్ ధరలు పెరగకుండా అందరినీ కూడా సుఖ సంతోషాలతో పెట్టడానికి నరేంద్ర మోదీ గారు చేసిన ఈ ప్రయత్నానికి ప్రజలందరి తరఫున మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై మోదీ.